వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ జరిగిందన్న విషయాన్ని సిట్ ధృవీకరించిందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాన్ని నిజం చేయండిరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ నాయకుడికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇస్తే దాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ యొక్క పార్టీకి కానీ అస్కారావాడు అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క టీటీడీ దేవస్థానంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసింది గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీకి మరి చేసినటువంటి ఈ నెయ్యి సప్లై అయితే ఉందో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 160 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల లీటర్ల నెయ్యి పూర్తిగా కల్తీది, పాలుతో తయారు చేసింది కాదు, కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నివేదిక మరి బట్టబయలు చేసినటువంటి సందర్భంలో మరి నంగనాచిలా మాట్లాడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవేళ దీని మీద సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు కూడా మీరు చూడండి, ఈ సిట్ లో ఈ నిజాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు. అయినా గత 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో లేని విషయం మాట్లాడినట్టు వాళ్ళేదో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.